శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మ హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సో ఈ రోజండి మనం పాత తరం దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వన్ బై వన్ చర్చించుకుంటూ వస్తున్నాం. ఇంకా చాలా మంది ఇంకా ఉన్నారండి. ఓకే, తీసుకుంటాం. అప్పటి ఆ టయానికి సంబంధించిన ఆ తరం దర్శకుల్లో చిత్తజల్లు పుల్లయ్య గారండి. అయ్యో, చలనచిత్ర పితామహుడు ఆయన. తొలితరం దర్శకుడు. అయ్యో, సో సి పుల్లయ్య గారండి. పైగా ఆయనకి రికార్డులు ఉన్నాయి. లవకుశే నేషనల్ అవార్డు. 1898లో కాకినాడలో పుట్టాడండి ఆయన. పుట్టిన తర్వాత ఆయనకి సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి బొంబాయి వెళ్ళాడు ఆయన. అందరూ వెళ్ళిన వాళ్ళే మనం తెలుసుకున్నాం. ఎల్వి ప్రసాద్ గారు అక్కడికి వెళ్ళినాడు. ఎవరు వెళ్ళినా బొంబాయి వెళ్ళాల్సిందే. కలకత్తాలో కొల్హాపూర్ లో సినిమాలు తీయాల్సింది. అప్పుడు కలకత్తాలో ఏమండి, అంటే అప్పుడే ఎక్విప్మెంట్స్ అన్ని అక్కడ అలాగే ఉన్నాయి. అంచేత మూకీ చిత్రాలు కూడా తీశాడు. ఇప్పుడు మనం కింగ్లు అయ్యాం. వాళ్ళు అది లాస్ట్ లో చెప్తాను డైలాగ్. రైట్. అయిన తర్వాత ఈయన బొంబాయి వెళ్ళిపోయాడండి. బొంబాయి వెళ్ళిపోయి కోహినూర్ స్టూడియోలో ల్యాబ్ లోను అక్కడ అన్ని సెక్షన్స్ ఉంటాయండి. అన్ని సెక్షన్స్ ఉంటాయి. వాటిలో అన్నిటిలో శిక్షణ పొందాడు ఆయన. ఫిల్మ్ రంగానికి సంబంధించింది. ఫిల్మ్ మేకింగ్ కి ఏమేం కావాలో అన్ని శిక్షణ పొందాడండి ఇంట్రెస్ట్ శిక్షణ పొందిన తర్వాత ఆ స్టూడియో మూవ్ చేస్తే వీళ్ళు జీతం ఎలా పనిచేయడానికి. జీతం ఇవ్వకపోతే కొన్ని ఎక్విప్మెంట్ ఇచ్చేసారు. స్టూడియో మూసేశారు కదా, ఎక్విప్మెంట్లు తీసుకో, ఇది ఒక డొక్క కెమెరా, ఒక ప్రొజెక్టర్, ఒక కొన్ని లైట్లు, ఇవన్నీ తీసుకెళ్ళిపోన్నారు. పుల్లయ్య గారికి జీతం ఇవ్వాల. పనిచేస్తే జీతం ఇవ్వాలి కదా, కొంతకాలం పనిచేస్తే. ఇవ్వకుండా తీసుకొచ్చి కాకినాడ వచ్చేసాడు. కాకినాడ వచ్చి ఏం చేశాడంటే, తన ఇంట్లో ఒక షెడ్ ఉంది, అక్కడ సెట్లు వేసి మార్కండేయ అనే సినిమా తీశాడు ఆయన. ఇంట్లో సెట్ వేసి ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఇలాంటి విషయాల నుంచే పుట్టుకొస్తాయండి. అంటే ఇన్స్పిరేషన్ ఉంటే మనకి, మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఎక్స్పెరిమెంట్లు ఇలాగే చేస్తారు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇది మన కాయ పడింది అనుకోండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్. న్యూటన్ కనిపెట్టాడు కదా అది. ఇలాంటివే కనిపెడతారు. ఇలాగే వేసిన తర్వాత గోడ మీద స్క్రీన్ వేసి ప్రదర్శించాడు ఈయన. తర్వాత గుడారాలు వేసి ఈ సినిమాని ప్రొజెక్టులు ఉన్నాయిగా, అక్కడి నుంచి తెచ్చిన బొంబాయి నుంచి గుడారాలు వేసి ప్రొజెక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడే కాదు, అసలు ఊరూరో తిరగాలని చెప్పేసి ఊరూరో తిరిగాడు. ఊరూరో తిరిగి టెంట్లు వేసి గుడారాలు వేసి ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత అక్కడ ఎవరికన్నా కావాలనుకోండి, సపోజ్ ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి మాకు ఇస్తారో, మా ఊళ్ళో ప్రొజెక్షన్ వేసుకుంటామన్న ఇంట్రెస్ట్ చూపించారనుకోండి, వాళ్ళకి అమ్మేసి ఇంకోటి తెచ్చుకునేవాడు ఆయన. ఇలాగ అంటే థియేటర్లు అసలు మొత్తం నాంది పలికింది పుల్లయ్య గారేనండి. అంటే ఈ టెంట్లు కానీ గుడారాలు కానీ ఒక థియేటర్ ప్రదర్శించడానికి థియేటర్ కావాలి. మన సినిమా తీసినంత మాత్రాన కుదరదు. మనం ఇదివరకు చెప్పుకున్నాం. పోతిన శ్రీనివాసరావు గారు చెప్పినప్పుడు ఫస్ట్ థియేటర్ కట్టినప్పుడు సెకండ్ ఇక్కడ కాకినాడలో ఈయన కట్టాడు ఆయన, పుల్లయ్య గారు. అదే మినర్వా టాకీస్ వాళ్ళకి ఉంది అది. ఏమంటే అంటే చాలా చేతులు మారింది. మినర్వా టాకీస్ అంటే ముందు ఎలక్ట్రికల్ ఏదో పేరు పెట్టారు, ఆ పేరు మారు మినర్వా అయింది. ఆ మినర్వా నేను కూడా సినిమాలు చూశాను. మినర్వా టాకీస్ ఎక్కువ నవయుగ వాళ్ళ దీంట్లో ఉండేది ఎక్కువ. సో సెకండ్ థియేటర్ అనుకోవచ్చు కాకినాడ ఒక రకంగా. విజయవాడ తర్వాత అక్కడి నుంచి రాజమండ్రిలో నిర్వర్తి సోరయ్య మినర్వా కృష్ణ 2 థియేటర్లు కట్టాడు. ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఏమండి, థియేటర్ల గురించి వచ్చినప్పుడు చెప్పుకున్నాం మనం. అవును. ఈయన ఎంకరేజ్ చేశాడు ఆయన కట్టడానికి. తర్వాత నిడమర్తి సోరయ్య గారే దుర్గాతో స్టూడియో అక్కడ ఉంటే ఈయన ఏం చేశారంటే అద్దెకి తీసుకు మూతపడిపోతుంది, అది లాస్ వచ్చి మూసేస్తున్నారు. ఈయన అద్దెకి తీసుకున్నాడు. స్టూడియోలో మూతపడకూడదు, నేను ఇచ్చేసుకుంటానని చెప్పి. అంచేత నెలకు సంవత్సరానికి 1000 రూపాయలు అద్దెకి ఇచ్చి ఈయన మెయింటైన్ చేశారు కొంతకాలం స్టూడియో. అంత ఇంట్రెస్ట్ ఈయనకి సినిమా పట్ల, థియేటర్ల పట్ల. దేశం ఈ జీకే మంగరాజు గారి పూర్ణ డిస్ట్రిబ్యూటర్స్ అని పాపులర్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు, జీకే మంగరాజు గారి ఆవరణలో నీకు ఇంత ఆవరణ ఉంది కదా, ఇంత సైట్ ఉంది కదా, ఒక థియేటర్ కట్టని చెప్పి థియేటర్ కట్టించాడు ఆయన, మంగరాజు గారిని ఇన్స్పైర్ చేసి. ఆ తర్వాత ఈయన ఏం చేశారంటే, బొంబాయి నుంచి వచ్చిన తర్వాత రఘుపతి వెంకయ్య గారి అబ్బాయి ప్రకాష్, ఆ ప్రకాష్ భీష్మ ప్రతిజని మూకీ చిత్రం తెస్తున్నాడు.
అక్కడ అసిస్టెంట్గా చేరాడు ఈయన. ఉమ్, ఈయనకంటే పెద్దడు ఆయన ప్రకాష్ రావు. ఆ, ఈయన అక్కడ భీష్మ ప్రతిజన సినిమా తీశాడు ఆయన. సినిమా తీసిన తర్వాత ఏం చేశాడంటే ఈస్ట్ ఇండియా వాళ్ళు ఉన్నారు చూసారా, ఈస్ట్ ఇండియా వాళ్ళు సినిమాలు స్టార్ట్ చేస్తుంటే టాకీ స్టార్ట్ అయితే సతీ సావిత్రి అనే సినిమా తీశాడు ఈయన. ఓకే. కొన్ని ముఖ్య చిత్రాలు తీశాడు ఆయన. ఉమ్, ఇప్పుడు ఈ ప్రదర్శన ఇచ్చారు గుడారాలని చెప్పాను చూసారా, చాలా చిత్రాలు ముఖ్య చిత్రాలు తీసుకొచ్చి ఈయన ఎగ్జిబిట్ చేసేవాడు ఆయన. ఉమ్, ఊరూరా తిరిగి ఒరిస్సా వరకు వెళ్ళిపోయాడు ఆయన. ఓకే ఓకే. ఒక టెంట్ వేసుకుని వెళ్ళటం, వ్యాన్లో వెళ్ళిపోవటం, అక్కడ టెంట్ ఓపెన్ చేయటం, సినిమాలు వేసేయటం, ఇలాగ చేశాడు ఆయన. ఓకే. ఇన్స్పైర్ చేశాడు అందరిని. ఇప్పుడు నాకు మన రఘుపతి వెంకయ్య నాయుడు గారు గుర్తొస్తున్నారు. ఆయన కూడా అంతే కదా, ఆయన అసలు కాలేజీలో ప్రిన్సిపాల్ అంటాడు. అదే అదే ఆయన కాకినాడ కాలేజీలో ఏదో ప్రిన్సిపాల్ అనుకుంటా. వాళ్ళ దగ్గర రికమెండేషన్ లెటర్ తీసుకుని ప్రకాష్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బెస్ట్ ప్రతిష్ట అసిస్టెంట్ గా చేశాడు. ఆ తర్వాత వాళ్ళే సినిమాలు తీస్తుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సతీ సావిత్రి అనే సినిమా తీశాడు. ఆ తర్వాత అనసూయ, ధ్రువ విజయం అనే సినిమాలు తీశాడు ఆయన. అనసూయ ధ్రువ విజయం కలిపి మిక్స్ చేసి ఒకే సినిమా రిలీజ్ చేశారు. ఓకే. ఈ సతీ సావిత్రి అంటే ఈయన క్యారెక్టర్ కూడా వేశాడు, ఎముడు క్యారెక్టర్. ఎముడు క్యారెక్టర్ కూడా వేశాడు. ఈ వెనిస్ ఫిలిం ఫెస్టివల్లో ఈ డిప్లొమా ఆనరీ డిప్లొమా ఇచ్చారండి ఈ సినిమాకి, సతీ సావిత్రికి. అంటే అంత ప్రఖ్యాతి కాంచిన సినిమా. తర్వాత 1934లో ఈయన పారుపల్లి సుబ్బారావు, సీనియర్ శ్రీరంజని సీతారాములుగా లవకుశ తీశాడు ఫస్ట్ టైం. పారుపల్లి సుబ్బారావు, సీనియర్ శ్రీరంజని అంటే జూనియర్ శ్రీరంజని, సీనియర్ శ్రీరంజని ఉన్నారండి ఇద్దరు. సీనియర్ శ్రీరంజనితో సీతారాములు వేస్తూ సినిమా తీశాడు ఈయన. సినిమా తీస్తే 682 అంటే అది బెంగాలీ వర్షన్. అది బెంగాలీలో తీశారు ముందు లవకుశ. అంటే ఒక్కొక్క సినిమా చాలా భాషల్లో చాలా సార్లు ఇదివరకు తీశారండి. ఇదివరకు పౌరాణికాలు తప్ప జనాలకి ఇంకేం తెలియదు. సాంఘిక చిత్రాలు ఎక్కువగా ప్రభావం లేదు అప్పుడు. ఎవరు తీసినా జానపదాలు, పౌరాణికాలు ముందు పౌరాణికాలు. కాబట్టి ఇలా తీస్తుండగా వాళ్ళు ఏం చేశారంటే 2 సార్లు తీసిన గంట సేపులే కాదు. 1934లో పారుపల్లి సుబ్బారావు సీనియర్ శ్రీరంజిత్లో లవకుశ తీశారు, హిట్. 1963లో ఎన్టీ రామారావు, అంజలీదేవి తోటి ఇక చరిత్ర చెప్పక్కర్లేదు, లవకుశ తీశారు. బళ్ళు కట్టుకుని వచ్చి చూశారు. ఏమండి అప్పట్లోనే అది ₹1 కోటి పైన వసూలు చేసిందంట కలెక్షన్స్ అప్పట్లో. అప్పుడు కోటి అంటే ఇప్పుడు ఎంత అండి? ఎన్ని వందల కోట్లు. ఏమండి ఏది సినిమా 10 పైసలు టికెట్ ఉన్నప్పుడు. అంచేత అది బళ్ళు కట్టుకుని వచ్చి చూశారండి. ఇక దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అంజలీదేవి క్యారెక్టర్ వచ్చినప్పుడు లవకుశ ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఈయనకి అనారోగ్యం వస్తే దాన్ని ఫినిష్ చేసింది ఆయన కొడుకు సిఎస్ రావు గారు. సినిమా 7 సంవత్సరాలు పట్టిందండి. ఏ శంకర్ రెడ్డి అంటే రమణారెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేసిన సర్వోదయ ఫిల్మ్స్ అని ఆయనకి ఒక లెటర్ వచ్చిందే, మిమ్మల్ని మా నటుడుగా తీసుకుంటున్నాం. గుండు క్యారెక్టర్ అది కాదు. వేరే సినిమా, మానవతి సినిమా. మానవతి అనే సినిమా తీస్తూ ఏ శంకర్ రెడ్డి నిర్మాత దానికి. ఆ నిర్మాత లవకుశ నిర్మాత అని కూడా చెప్పుకున్నాం మనం ఇదివరకు. కాబట్టి ఆ నిర్మాత ఇప్పుడు లవకుశ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల ఫస్ట్ కలర్ ఫిల్మ్ అది దేవా కలర్, ఫస్ట్ లవకుశ అంచేత ఆ సినిమా 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు పట్టిందండి. 1958లోనే ఎప్పుడో మొదలెడితే 57లోనో 63కి రిలీజ్ అయింది. ఇక అక్కడి నుంచి పుల్లయ్య గారు ఇది ఆగల. ఎన్టీ రామారావు గారితో ఈ భామా విజయం తీశాడు ఆయన. తర్వాత భువన సుందర కథ తీశాడు ఆయన శీల పుల్లయ్య గారితో. తర్వాత పరమానంద శిష్యుల కథ, సూపర్ సినిమా అది. పరమానంద శిష్యుల కథ. పరమానంద శిష్యుల కథ ఉన్నప్పుడు ఆయన థియేటర్స్ చూసుకుంటున్నాడు, కన్స్ట్రక్షన్ లో ఉన్నాడు ఆయన. నేను జైనయ్య అన్నాడు ఆయన. లేదంటే తోట సుబ్బారావు గారు నిర్మాత, లేదు మీరే చేసి పెట్టాలి, అది రామారావు గారు కూడా మిమ్మల్ని కావాలంటున్నారని చెప్పి బతిమాలి తీసుకొచ్చాడు. అప్పుడు తీసుకురావాల్సి వచ్చింది. ఇలాగా 67 వరకు ఆయన సినిమాలు తీసి 67లో మరణించారు. అయితే ఇక్కడండి ఎక్కువగా మరి థియేటర్స్ దాని తర్వాత మరి ఫోకస్ చేసి థియేటర్లు కట్టారైనా
కట్టారు కదా థియేటర్లు మొత్తం. అసలు కట్టడానికి ఇన్స్పిరేషన్ ఈయన. అదే అందరి చేత కట్టించారు. అందరు ఓకే ఓకే ఈయన కట్టడమే కాకుండా అందరి చేత కట్టించారు. పూర్ణ థియేటర్స్ అందరు రావడానికి కారణం కూడా ఈయనే. ఓకే ఓకే పూర్ణ డిస్ట్రిబ్యూటర్స్ అని థియేటర్ అభిప్రాయం లేదు, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఫైనాన్షియర్స్. కానీ థియేటర్స్ కట్టమని ప్రపోజ్ చేసి కట్టించింది విశాఖపట్నంలో ఈయనే. ఓకే ఓకే విశాఖపట్నంలో వాళ్ళకి చాలా స్థలాలు ఉన్నాయి. స్థలాలు అంటే అక్కడ పూర్ణ థియేటర్స్ ఇప్పటికే ఉన్నాయి. పూర్ణ థియేటర్స్. ఓకే ఓకే విజయవాడలో పూర్ణ డిస్ట్రిబ్యూటర్ కామరాజు, పూర్ణ కామరాజు గారు అంటారు. చాలా మందికి తెలుసండి వాళ్ళకి. ఓకే అంచేత అలా తీశారు ఆయన. లవకుశ మరి బడ్జెట్ ఎంత అయిందో నాకు తెలియదు. మరి అంత ప్రాఫిట్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఆ రోజు అంటే బళ్ళు అసలు షోలు ఎన్ని వేసారో లెక్కలేదు. బళ్ళు కట్టుకున్న బళ్ళు బయట ఇడ్లును బళ్ళు థియేటర్ల ముందు ఉంచేయండి కాదు. వాటి కోసం స్థలం వెతకాల్సి వచ్చింది వీళ్ళకి. ఎడ్ల బళ్ళకి ఆ విలేజ్ నుంచి ఎప్పుడు ఒక 10 మంది 15 మంది సినిమాకి వచ్చేసేవాళ్ళు. ఎడ్ల బండి మీద వచ్చేవాళ్ళు పక్కన వాళ్ళ నుంచి. అంతే కదండి. ఇప్పుడు కాకినాడ ఉందనుకోండి, కాకినాడలో చుట్టుపక్కల విలేజెస్ అందరూ వచ్చేవాడు. నేను చూశాను అది. ఆ తర్వాత నేను చదువుకునేటప్పుడు ఈ లవకుశాడి థియేటర్ పక్క దాంట్లో చదువుకుంటా ఉండేవాడిని. ఈ లవకుశ డైలాగులన్నీ నాకు వినపడి చదువు మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. పియూసీ చదువుతున్నాను పిఆర్ కాలేజీలో. ఇది ఒక్కటే కదండి ఎంటర్టైన్మెంట్, ఏమన్నా ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు రకరకాల. పైగానండి లవకుశకు వచ్చిన ఇది అసలు పురాణం, రామాయణం, రాముడు ఇదండి లవకుశతోనే స్టార్ట్ అయిందండి. అసలు రామారావు గారు ఎన్ని క్యారెక్టర్లు వేసినా ఎన్ని చేసినా లవకుశలో రాముణ్ణి, లవకుశ యొక్క ట్రీట్మెంట్ కానీ మన అందరూ చెప్తారు. కానీ మిగతా అంజలి గురించి గారు చెప్పుకున్నాం కదండి. అసలు గొప్ప సీన్లు అండి. నాగే గారు వాల్మీకి ఎంత బాగా చేశారు సార్ ఆయన. నభూతో నా భవిష్యత్తు ఏమండి లవకుశలో ఎంత బాగా చేశారండి. ఒక రకంగా ఫస్ట్ సినిమా చేశారు కదా, దాని తర్వాత ఇది రెండోది కాబట్టి ఇంకా మెరుగ్గా చేసి ఉండొచ్చు. రెండోది కూడా కాదు, చాలా సినిమాలు మధ్యలో. నేను అనేది సేమ్ ప్యాటర్న్ కదా. పైగానండి ఆయన స్క్రీన్ ప్లే ఎంత బాగుందండి అది. ఓకే ఓకే ఇప్పుడు ఎంతైనా సి పుల్లయ్య గారు అంటే ఒక లెజెండ్ కదండి. తర్వాత అంజలిదేవిని ఈయన రేలంగ్ గారు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసేవాడు అండి ఆయన. తర్వాత భానుమతి గారిని తీసుకొస్తే వరవిక్రమని తీశాడండి కలకత్తాలో. అప్పుడు ఇక్కడ ఇది కాల భానుమతి గారితో వరవిక్రమని తీశాడు ఆయన. ఇంట్రొడ్యూస్ చేశారా? వరవిక్రమని తీసి కలకత్తాలో. తర్వాత రేలంగ్ గారితో అంజలి రేలంగి పక్కింటి అమ్మాయి అనే సినిమా ఉంది కదా, తీసింది ఈయనే. పక్కింటి అమ్మాయి రేలంగ్ గారు హీరోగా, రేలంగ్ గారు హీరో, అంజలిదేవి పక్కింటి అమ్మాయి. ఆ తర్వాతే చంద్రమోహన్, బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళు లేటెస్ట్ గా తీశారు పెట్టి. అంతా బాగుంది కానండి. లైఫ్ లో కొడుకు విషయంలోనే కొంచెం అనుకోవచ్చు కదా. కొడుకు విషయం అంటే ఆయనకి తెలియదు కదండి. తర్వాత సి పుల్లయ్య గారు దీంట్లో అపశృతి ఏంటో చెప్పనండి. ఆయన జమినీకి వచ్చి బాలనాగమ్మ తీస్తున్నారు. బాలనాగమ్మ తీస్తుండగా అది భారీ బడ్జెట్. జమినీ ఎస్ఎస్ వాసన్ గారి ప్రొడ్యూసర్. బాలనాగమ్మ తీస్తుండగా కాంచనమాల హీరోయిన్. కాంచనమాలతో గొడవ వచ్చింది సి పుల్లయ్య గారు. గొడవ వచ్చింది, నేను చేయనని చెప్పేసి వెళ్ళిపోయింది విభేదించి. అది ఎస్ఎస్ వాసన్ గారికి తెలిసింది. పిలిచి అడిగాడు, నేను చేయను, నువ్వు చెప్తే నేను చేస్తానా అని చెప్పి ఎస్ఎస్ వాసన్ గారిని కూడా ఎదిరించి వెళ్ళిపోయింది. కానీ అంతకుముందే ఆవిడతో 5 పిక్చర్లు మాకు చేసేంత వరకు బయట సినిమాలు చేయకూడదని అగ్రిమెంట్ రాసుకున్నాడు. అప్పుడు పరవనష్టం దావేసి కోర్టుకి వెళ్ళాడు. ఆయన ₹1,00,000 కట్టాలి. కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత బయట పిక్చర్లు చేసేస్తుంది ఆ అమ్మాయి. బయట పిక్చర్లు చేయకూడదని కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాడు ఆయన. దీనికి అంతటికి కారణం పుల్లయ్య గారు సినిమా బాలనాగమ్మ. వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ క్లాస్ అదే జమిని వాసన్ దగ్గర ముందు పుల్లయ్య గారితో వచ్చింది. ఏమి చేయనందో, లేకపోతే ఏదన్నా వేషం చేయనందో, లేకపోతే చెప్పినట్టు చేయలేదో, లేకపోతే ఆయన్ని అమర్యాదగా ప్రకటించి కొంచెం ఏరగింటిగా ఉండేది అట్లండి కాంచనమాల. అంచేత ఏం జరిగిందో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో. కానీ కాంచనమాలతో విభేదించింది పుల్లయ్య గారితో ఫస్ట్. అంచేత కాంచనమాల జీవితం సర్వనాశనం అయ్యటానికి నిర్మాత దర్శకుల కారణం అని మాత్రం పేరు వచ్చింది. వీళ్ళిద్దరే కారకులు అయ్యారు. అంతే కదా. ఆ తర్వాత ఆవిడ మైండ్ చెడిపోయి అక్కడ వెళ్ళిపోయి 5 సంవత్సరాలు బయటికి రాకుండా తెనాల్లో ఇల్లు కట్టుకుని, ఇల్లు అప్పుడు అంతకుముందు కట్టుంది, బయటికి రాకుండా చేసేసారు. ఎంచేత మనసు స్థిమి లేకుండా. ఆ తర్వాత కాంచనమాలకి ఇప్పుడు ఆ ఇంటి ప్లేస్ లో
ఫ్లాట్లు కట్టారట కాంచనమాల టవర్స్ అని అదే పెట్టి. అవును అది మనం చెప్పడం మర్చిపోయాం. లేదు చెప్పాం అది చెప్పాను. ఆ. సో మొత్తానికి ఈయన కెరీర్ లో ఇది ఒక మచ్చ అనుకోవచ్చు. మచ్చ అంటే మరి మంచిది పుల్లయ్య గారి దీంట్లో మరి చెప్పుకోవాలంటే మరి పెద్ద మనిషి కాదు, పెద్ద డైరెక్టర్ కదా ఆయన. కరెక్ట్. మరి కాంచనమాలతోటి వచ్చి ఎందుకు వచ్చింది, మరి ఆ సర్దుబాటు చేయలేకపోయారా? మాస్టర్ గారితో కూడా చెప్పి పోనీ నేను సర్దుకుని చేయొచ్చు, కానీ ఏం జరిగిందో తెలియలేదు. మరి ఓకే ఏం చేద్దంటే పెద్ద డైరెక్టర్తో వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా అంతవరకు రానివ్వరండి. అదే అంతవరకు రానివ్వకూడదు. కోర్టుకి వెళ్ళి ఒక నటీమణి జీవితం నాశనం అవడానికి నాంది ఇక్కడ పలికిందంటేనే ఒక అపశృతిగా భావిస్తున్నాను. ఓకే. ఎన్ని సినిమాలు ఉంటాయండి సుమారు మొత్తం పుల్లయ్య గారు ఎన్ని సినిమాలు ఉంటాయి? పుల్లయ్య గారు 30 సినిమాలు అండి. 30 సినిమాలు దాదాపు 27, 26, 27, 30 సినిమాలు ఉన్నాయి. ఓకే. మొత్తం సాంఘిక జానపద అన్ని పౌరాణికాలు. మూకీ సినిమా కూడా తీసాడు. మూకీ సినిమా రైట్. ఫస్ట్ దుందుగా మూకీ సినిమా. అవును 30 సినిమాలు ఉన్నాయి. ఓకే ఓకే. 30 సినిమాలు అంటే అప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఒక సినిమా. అంటే మన తొలి దర్శకుడు ఏది? తొలితరం దర్శకుడు. అంచేత ఆయన పుల్లయ్య గారిది నభూతో నభవిష్యత్ అనేది మాత్రం లవకుశ. అవును. దర్శకులు సి పుల్లయ్య, సిఎస్ రావు అని వేశారు. ఇద్దరు కొడుకు కూడా ఇచ్చేశారు. ఇలాగా ఆయన సతీ సావిత్రి, అనసూయ, ధ్రువ విజయం 2 చిత్రాలు ఒకటి రిలీజ్ చేసిన తర్వాత ఇలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ సినిమాలు చేసుకుంటూ వస్తుండలో బాలనాగం కూడా తీశారు. అయిన తర్వాత ఆయన మిర్జాపురం రాజా గారు ఆర్ఎస్ ప్రకాష్ తోటి ఈయన ఎవరి దగ్గర అయితే పనిచేశాడో, పుల్లయ్య గారు ఎవరి దగ్గర అయితే పనిచేశారో భీష్మ ప్రతిజ్ఞ సినిమా మూకీ సినిమాకి ఆ ఆర్ఎస్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నాడు గొల్లభామ అనే చిత్రం. అందులో అంజలి కూడా ఉంది. గొల్లభామ అనే చిత్రం కృష్ణవేణి కూడా ఉంది. కృష్ణవేణి హీరోయిన్. ఓకే. చేస్తుంటే ఒక 8 ఏళ్ళు తయారైన తర్వాత రష్ చూశారు మిర్జాపురం రాజా గారు. చూస్తే ఆయన నచ్చల. సి పుల్లయ్య గురువు ఆర్ఎస్ ప్రకాష్, రఘుపతి వెంకయ్య గారు అబ్బాయి ఆయన. రైట్. వెంటనే స్క్రాప్ చేశాడు. ఆర్ఎస్ ప్రకాష్ గారిని తీసేశారు. తీసేసి పుల్లయ్యని పిలిచాడు. ఆయన పుల్లయ్యని పిలిచి నువ్వు డైరెక్ట్ చేసి పెట్టు గొల్లబామ అని చెప్పి ఆ గొల్లబామ చిత్రం తీశాడు. ఓకే. ఆ తర్వాత నుంచి ఇక చిత్రాల పరంపర స్టార్ట్ అయింది. అంచేత గురువు ఒక్కోసారి ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా గురువుని మించిన శిష్యుడు అయ్యాడు. తర్వాత ఆర్ఎస్ ప్రకాష్ సినిమా నచ్చలేదంటే చూడండి, రఘుపతి వెంకయ్య గారు అబ్బాయి సినిమా ఆయన ఎన్నో సినిమాలు తీశాడు. ఆయన నచ్చలేదు మిర్జాపురం రాజా గారు. అంటే రాజులు అలా ఉండేవాళ్ళు ఇదివరకు. వాళ్ళు ఏమన్నా అనుకుని ఉంటే వాళ్ళు అలా నెరవేర్చుకునేవాళ్ళు.